డిటెక్టివ్ సొసైటీ నుంచి లెటర్ B+ ప్రయారిటీది అంటే అత్యవసరమే. డిటెక్టివ్ మేహుల్, మా పట్టణంలో పాత సైకిళ్ల దొంగతనం ఒక సీరియస్ ఇష్యూ అవుతోంది. పోలీసులు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ మా అనుమానం దీని వెనకాల మరేదైనా పెద్ద అంశం ఉంది. ఇక్కడున్న కొన్ని సస్పెక్ట్ ప్రొఫైల్స్ మాకు దొరికాయి. ఇతను పాత మెకానిక్, పాత సైకిళ్లను కలెక్ట్ చేస్తాడు. అతని షాప్లో కొంత సస్పీషియస్ యాక్టివిటీ కనపడింది. ఇతను ఒక లోకల్ హిస్టోరియన్, పాత సైకిళ్ల మీద పరిశోధన చేస్తారు. అతని లైబ్రరీలో కొన్ని పాత మ్యాప్స్ దొరికాయి. ఒక యాంటిక్ డీలర్, ఈమె రేర్ సైకిల్స్ ని అమ్ముతుంది. ఈమె రీసెంట్ ఆక్షన్స్ లో కొన్ని పాత సైకిళ్లను కొన్నది. ఈ దొంగతనాలు పోయిన నెల నుంచి మొదలయ్యాయి. ప్రతి వారం కొత్త దొంగతనం రిపోర్ట్ అవుతోంది. ఇంకా అన్ని సైకిల్స్ చాలా యూనిక్ అండ్ రేర్ మోడల్స్. అన్ని దొంగతనాలు రాత్రే జరిగాయి. ఎందుకు జరిగాయి? అది కూడా సైకిల్స్ దొంగతనం. మరి ఎవరు చేస్తున్నారు? ఇది నువ్వు కనుక్కోవాలి. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సైకిల్ దొంగతనం కేసు B+ ప్రయారిటీ కేసుగా అవుతుందా? ఈ సైకిల్స్ లో అంత పెద్ద విషయం ఏముంది? మేహుల్ అన్ని సైకిల్ దొంగతనాల లొకేషన్స్ ని చూస్తుంటాడు. మొదటి దొంగతనం స్ట్రీట్ A1లో జరిగింది. రెండవ దొంగతనం B4 స్ట్రీట్లో. మూడవది C9లో జరిగింది. ఇంకా నాలుగవ దొంగతనం D16లో జరిగింది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా తర్వాతి దొంగతనం ఎక్కడ జరుగుతుందని? బాగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ప్యాటర్న్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెటర్స్ ప్రారంభం, ఇంకా దాని యొక్క పొజిషన్ 1, ఇంకా 1 స్క్వేర్ చేస్తే మీకు వస్తుంది 1. అలాగే B పొజిషన్ 2 యొక్క స్క్వేర్ అవుతుంది 4. ఇక్కడ రెండవది అయితే B4. అలాగే 3 యొక్క స్క్వేర్ 9, అప్పుడు C9. మరి 5వ పొజిషన్లో ఉంది E. 5 యొక్క స్క్వేర్ అవుతుంది 25, అయితే ఆ స్ట్రీట్ అవుతుంది E25. మేహుల్ తన కార్ తీసుకొని ఆలియా ఇంటి వైపుగా వెళతాడు. జోయా, ఎక్కడున్నావు? నేను నీ కోసం వెతుకుతున్నాను. మమ్మీ, ఓ నో, నీకేం దెబ్బ తగలలేదు కదా? నేను ఇక్కడే ఉన్నాను, నీకేం అవదు. మమ్మీ, ఆలియా, నేను బయట వెయిట్ చేస్తున్నాను, తొందరరా. జోయాకి దెబ్బ తగిలింది. మేహుల్ సార్ పిలుస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను వెళ్ళాలా వద్దా? ఐడియా. ఆలియా, మనం కేసు సాల్వ్ చేయడానికి వెళ్తున్నాం. అది సరౌండింగ్ ఏరియా స్కాన్ చేయి. చూడు ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయేమో అని. ఆన్ ఇట్ మేహుల్ సార్. లాజికల్ ఆర్మీ మేహుల్ సీన్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇంకా అర్థం చేసుకుంటాడు ఇక్కడ దొంగతనం జరిగింది అని. అయితే ఎన్ని సైకిల్స్ దొంగతనం జరిగాయి మీరేమైనా చెప్పగలుగుతారా? కింద చూడండి, సైకిల్స్ యొక్క సీట్ పడున్నాయి. అంటే వాళ్ళు కేవలం సైకిల్ని మాత్రమే దొంగతనం చేసుకెళ్లారు, సీట్లు తీసి పడేశారు. ఈ సైకిల్ సీట్స్ ఇక్కడెందుకు పడున్నాయి? వీళ్ళు కేవలం సైకిల్స్ పట్టుకెళ్లారు, సీట్స్ ఇక్కడే పడేశారు. సార్, నేను ఇక్కడ చెక్ చేస్తాను, ఏదైనా దొరుకుతుందేమో. ఆలియా జాగ్రత్త. లేట్ అయ్యాను నేను. ఆలియా, పోయింది నీ బట్టలు. అక్కడ చూడు, కెమెరా కనిపిస్తోంది. గుడ్ జాబ్ జోయా. ఈ కెమెరా ఇంపార్టెంట్ ప్రూఫ్ అవుతుంది. అది చూడు, ఇక్కడ నుంచి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. వీళ్ళు డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు ఏరియాని సర్వైల్ చేయడానికి. ఒకరు స్ట్రీట్ కెమెరాస్ ని టెంపరరీ డిజేబుల్ చేశారు. వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. వీళ్ళ ప్లాన్ చాలా సోఫిస్టికేటెడ్. సరే చూడండి, ఒక హెంచ్మెన్ తన రెంచ్ పడేశాడు. అయితే ఇప్పుడు ఇది మనకి నెక్స్ట్ క్లూ వరకు తీసుకెళ్తుంది. ఈ సైకిల్స్ చూడు ఆలియా, ఇవి చాలా పాతవి, ఇంకా తుప్పు పట్టినవి. ఎవరు వీటిని ఉపయోగించరు. వీళ్ళు కేవలం పాత సైకిల్ అనే దొంగిలిస్తున్నారు. కానీ ఎందుకిలా? డిటెక్టివ్ టీం అనుమానితుల్ని ప్రశ్నించడానికి వెళతారు. అందరికంటే ముందు రవికుమార్. రవికుమార్, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. నీ షాప్కి చుట్టుపక్కల కొన్ని సస్పీషియస్ పనులు జరుగుతూ ఉన్నాయి. నాకేం తెలీదండి, నేను ఎప్పుడు నా పనిలో బిజీగా ఉంటానండి. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లాజికల్ ఆర్మీ, మేహుల్ అలాంటిది ఏం చూశాడు?
అతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగా ఆలోచించండి, ఇంకా మీ యొక్క ఆన్సర్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెంచ్ సరిగ్గా క్రైమ్ సీన్లో దొరికిన రెంచ్ లాగానే ఉంది. ఈ రెంచ్ నీదేనా రవి? దీనికి చేస్తున్న ఎన్గ్రేవింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మేము ఇంతకు ముందు ఆ రెంచ్ మీద కూడా చూసాం. ఈ టూల్స్ అన్ని నావేనండి, కానీ ఈ ఎంగ్రేవింగ్ నాకైతే ఏం తెలియదండి దీని గురించి. అక్కడ చూడండి, ఏదో ఉన్నట్టుగా ఉంది. రవి, ఇవన్నీ ఏంటి? ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో పాత సైకిల్ సీట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని సైకిల్ పార్ట్స్ కూడా. చూస్తే బైసికల్ మిస్సింగ్ లా ఉంది. నాకు ఇదే తెలుసండి, ఏంటంటే కొంతమంది వీటిని కొనడానికి వచ్చారు. వాళ్ళు నాకు మంచి డబ్బులు ఇచ్చారు. ఎప్పటిదాకైతే మాకు పూర్తి ఆధారాలు దొరకవు, అప్పటిదాకా పోలీస్ కస్టడీలో ఉంటావు. డిటెక్టివ్ టీం రవికుమార్ని పోలీసులకు పట్టిస్తారు. ఆలియా, ఆ షాప్లో ఇంకా పాత సైకిల్స్ ఉన్నాయి. నాకు అనిపిస్తోంది దొంగ మళ్ళీ వస్తాడని. డిటెక్టివ్ టీం ఇప్పుడు దొంగల్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ సిద్ధం చేస్తున్నారు. మేహుల్, ఆలియా ఇంకా జోయా వాళ్ళ గుర్తులు మార్చుకొని సైకిల్ రిపేర్ చేసేవాళ్ళగా మారారు. ఈ దొంగలు ఎప్పుడు వస్తారు? తొందరగా వస్తారు, మనం రెడీగా ఉండాలి. చూస్తే ఈ షాప్ ఇంతకు ముందు కంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. చెక్ చేయండి, ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ లేకుండా. అందరూ జాగ్రత్త. ఎప్పుడైతే వాళ్ళ రెంచ్ పట్టుకుంటారో అప్పుడు మనం యాక్షన్లోకి రావాలి. ఇప్పుడు సోయా, అక్కడి నుంచి వాళ్ళ నాపు. వదలండి, వదలండి నన్ను. మీరేం చేస్తున్నారు? మీ గేమ్ ఇప్పుడు అయిపోయింది. మర్యాదగా నిజం చెప్పండి. మేము కేవలం ఆర్డర్స్ ఫాలో అవుతూ ఉన్నాం. మా బాస్ యొక్క పేరు జైకాల్. మీరు అలా చెప్పర్రా. నేను ఇద్దరు సైకిల్ దొంగల్ని పట్టుకున్నాను. ఏంటి మేహుల్, నువ్వు సైకిల్ దొంగల్ని పట్టుకుంటున్నావా? ఎన్ని ఖరీదైన వస్తువులు పోతుంటే నువ్వు పాత సైకిల్ వెనకాల పడ్డావా? ఈ పాత సైకిల్ అని ఏదో రీజన్ వల్ల దొంగతనం చేస్తున్నారు, మనం తెలుసుకోవాలి. తర్వాత సస్పెక్ట్ లలిత్ సింగ్. డిటెక్టివ్ టీం అతన్ని కలవడానికి వచ్చింది. లలిత్ ఒక లోకల్ హిస్టారియన్. ఏవైతే పాత సైకిల్స్ ఇంకా వాటి చరిత్ర గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. లలిత్ గారు, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. డిటెక్టివ్ మేహుల్, ఏంటి ఇలా వచ్చారు? మాకు ఈ పాత సైకిళ్ల దొంగతనం గురించి కొంత తెలిసింది. మీకేమైనా వీటి గురించి తెలుసా? ఈ పాత సైకిల్స్ అన్ని ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో కలపబడ్డాయి. ఇది చూడండి, ఈ మ్యాప్ లో కొన్ని పాత సింబల్స్ ఉన్నాయి. అవి ఈ సైకిల్స్ తో కలపబడ్డాయి. ఓ నో! లాజికల్ ఆర్మీ, మేహుల్ ఈ సింబల్స్ చూసి ఎందుకంత షాక్ అయ్యారు ఆలోచించండి. ఇది నేను చూసిన కొన్ని పాత సైకిల్ పార్ట్స్ మీద సింబలే. ఇంకా రెంచ్ మీద కూడా చూశాను. కానీ ఈ సింబల్స్ ఏంటి? ఈ సింబల్స్ ఒక స్పెషల్ మెటీరియల్తో చేశారు. ఈ మెటీరియల్ చాలా పవర్ఫుల్, ఇంకా ఎప్పుడు తుప్పు కూడా పట్టదు. వీటిని అన్బ్రేకబుల్ మెషిన్స్ ఇంకా స్ట్రక్చర్స్ ని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అంటే దీని అర్థం జాకా లేదో మెషిన్ తయారు చేస్తున్నాడు. పూజ నుంచి మనకి ఇంకొంచెం సమాచారం దొరకచ్చు. పూజ గారు, నేను నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డిటెక్టివ్ మేహుల్, ఫైనల్ గా మిమ్మల్ని కలిశాను. ఎలా హెల్ప్ చేయగలను నేను? మాకు ఈ సైకిల్స్ దొంగతనం గురించి కొంత సమాచారం తెలిసింది. మీకు వీటి గురించి ఏదైనా సమాచారం తెలుసా? ఈ సైకిల్స్ అన్ని చాలా రేర్ గా ఉంటాయి. నేను వీటిని రీసెంట్ గా కొన్నాను, కానీ ఈ దొంగతనం గురించి నాకు ఏం ఐడియా లేదు. ఈ సింబల్స్ అవే సింబల్స్. మీ దగ్గర ఏమైనా సైకిల్స్ లేదా సైకిల్ పార్ట్స్ దొంగతనం జరిగిందా? లేదు, ఇప్పటి వరకు లేదు. అయితే త్వరలో జరగబోతుంది. పోలీసులకి కేవలం పాత సైకిల్ దొంగతనంలా ఉంది. మనకి వాళ్ళ సహాయం దొరకదు. ఈ కేసుని పూర్తి స్థాయిలో మనమే సాల్వ్ చేయాలి. జైకాల్ ఏం చేస్తున్నాడు? ఇది చాలా పెద్ద ప్రశ్న. టీమ్ డిటెక్టివ్ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి బుల్బులే సైంటిస్ట్ ల్యాబ్ వైపుగా బయలుదేరారు. సైంటిస్ట్ స్థానాన్ని చేరుకోవడానికి ఒక పజిల్ ఏర్పాటు చేశారు. మీరు చెప్పగలరా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటుంది? బాగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఈ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటుంది. ఈ రకంగా టీం ఆ దారి తీసుకొని సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళుతుంది. సైంటిస్ట్, ఇది చూడండి, ఇది ఒక స్పెషల్ మెటీరియల్. వీటిని జైకాల్ ఆర్మీ దొంగతనం చేస్తోంది. అర్థం కావట్లేదు దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారని.
ఈ మెటీరియల్ చాలా అమూల్యమైనది. ఒకవేళ నాకు దొరికితే నేను దాన్ని నా జీవితంలోనే అన్బ్రేకబుల్ గా చేస్తా. దాంతో ఏ వెపన్ కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది. అయితే జేకాల్ కూడా ఇలాంటి అన్బ్రేకబుల్ ఏదైనా చేస్తూ ఉన్నాడా? మనం త్వరగా దాని గురించి తెలుసుకోవాలి. అది ప్లాన్ ఏ ఎగ్జిక్యూట్ చేయి. ఇది ఒక లాజికల్ పాస్వర్డ్ తో లాక్ అయి ఉంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది? ఇది దొంగలు టైప్ చేయాలి. లాజికల్ ఆర్మీ, మీరు ఆలోచించి చెప్పగలుగుతారా క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది? ఫైవ్ ప్లస్ 2 అవుతుంది 9. 2 స్క్వేర్ అవుతుంది 4. ఒకవేళ మీరు 5+4ని యాడ్ చేస్తే మీకు 9 వస్తుంది. అంటే సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ ని మొదటి నెంబర్తో యాడ్ చేయాలి. అదే విధంగా 6+3లో అవుతుంది. 3 స్క్వేర్ అవుతుంది 9. 6+9 అవుతుంది 15. మరి ఆన్సర్ కోసం అయితే 7 స్క్వేర్ అవుతుంది 49. ఇంకా 49+10 అవుతుంది 59. దొంగలు 59 నెంబర్ ప్రెస్ చేస్తారు. ఇంకా లాక్ ఓపెన్ అవుతుంది. పద, ఈ లాక్ తెరిచాం. ఇప్పుడు త్వరగా వెళదాం. పోలీసు వాళ్ళని నిద్రపోతున్నారు. సార్, ఆ దొంగలు పారిపోతున్నారు. అరే నిద్రపోని, సైకిల్ దొంగలేలే వాళ్ళు. పారిపోని, నువ్వు నిద్రపో. మీరు వెనక్కెలా వచ్చారు? జైకాల్ సార్, మేము పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చాం. వాళ్ళు నిద్రపోతున్నారు. మీకు అనిపిస్తుందా మీరు మేహుల్ని పిచ్చివాణ్ణి చేయగలరని? అతను మిమ్మల్ని ట్రాప్లో ఇరికించాడు. ఇచ్చాడు జీపీఎస్ ట్రాకర్. మేహుల్ ఇంకా పోలీసులు మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేశారు. మాకు అనిపించింది అంత బానే ఉందని. కానీ ఈ మేహుల్ చాలా చురుకైనవాడు. నా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రదేశాన్ని డెస్ట్రాయ్ చేయండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. జాగ్రత్త, ఈ ప్రదేశం కూడా డేంజరస్ అవ్వచ్చు. సార్, ఈ ట్యాంక్ చాలా ఇంటాక్ట్ గా ఉంది. ఈ మెటీరియల్ ఎంత స్ట్రాంగో. ఈ మెటీరియల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం దీన్ని ప్రభుత్వానికి అందజేయాలి. ఇది ఆర్మీకి సహాయంగా ఉంటుంది. మేహుల్ సార్, మీరు మీ తెలివితో మళ్ళీ జైకాల్ని ఓడించారు. ఇదంతా టీమ్ ఎఫర్ట్ యొక్క ఫలితం. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ ఇంకా టీమ్ రాక్స్.